హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్గా నటించిన గుంటూరు కారం నుంచి ట్రైలర్ను రిలీజ్ అయింది. ట్రైలర్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది తెలుసుకున్నాం. ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గుంటూరు కారం. గుంటూరు కారం వచ్చేసరికి ఫుల్ మాస్ అండ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతుంది అనే విషయం తెలిసిందే. గుంటూరు కారం నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ట్రీజర్ కానీ, పోస్టర్స్ కానీ, సాంగ్స్ కానీ సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. కాకపోతే ఈరోజు మాత్రం అయితే ఎప్పటి నుంచో ఎదురుస్తాం. మార్నింగ్ నుంచి ట్రైలర్ గురించి ఎంతగానో ఎదురు చూస్తుంటే రాత్రి 9 గంటలకు ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. ట్రైలర్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. నాకు నచ్చింది ముఖ్యంగా ఏంటంటే మహేష్ బాబు గారు డిఫరెంట్ అంటే చాలా డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. అప్పుడెప్పుడో చూసిన కలేజా సినిమాలో ఎలా లుక్ లో ఉందో ఇప్పుడు ఈ ట్రైలర్ లో సేమ్ అదే విధంగా ఉంది. డిఫరెంట్ గెటప్ లో మాత్రమైతే ఉన్నాడు. సూపర్ గా అంటే సూపర్ గా ఉన్నాడు. మాస్ అంటే మాస్ యాంగిల్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో చూపించారు ట్రైలర్లో మాత్రం అయితే. ట్రైలర్లో ముఖ్యంగా చెప్పాలంటే డైలాగులు మాత్రమైతే వేరే లెవెల్ అమ్మా. ఎఫెక్టివ్ డైలాగులు కాకుండా చిన్న చిన్న డైలాగులు మాత్రం అయితే చాలా ఫన్నీగా ఉన్నాయి. కొన్ని డైలాగులు కొంత లెంత్ డెఫినేషన్తో కూడిన ఉన్న డైలాగులు కూడా ఉన్నాయి. కొన్ని అయితే చాలా ఫన్నీగా ఉన్నాయి. కాకపోతే ఆ డైలాగ్లో మహేష్ బాబు గారు చెప్తుంటే మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. మరి కామెడీ పరంగా కానీ డైలాగులు కానీ, రొమాంటిక్ పరంగా డైలాగులు కానీ, సెంటిమెంటల్ డైలాగులు మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే అక్కడ ఉంది గురూజీ, మాటల మాంత్రిక త్రివిక్రమ్, డైలాగులు పెట్టింది కింగ్. అందుకే డైలాగ్ మాత్రం అయితే వేరే లెవెల్ అమ్మా అని చెప్పుకోవచ్చు. నాకు నచ్చింది మాత్రం అయితే యాక్షన్ సీన్స్ మాత్రం అయితే సూపర్గా అంటే సూపర్గా ఉన్నాయి. నాకు మాత్రం ట్రైలర్లో మధ్యలో చూపిస్తారు ముగ్గురు ఫైటర్స్ మధ్య మన మహేష్ బాబు గారు లేచి కొడుతున్న షాట్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో అనిపించింది. కాకపోతే ఈ సినిమాలో మాత్రం అయితే మహేష్ బాబు గారు అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో వాడినని చెప్పుకోవచ్చు. త్రివిక్రమ్ గారు మొత్తం పిండి చేసిందని చెప్పుకోవచ్చు. మహేష్ బాబు గారు ఈ యాంగిలో కూడా యాక్టింగ్ చేయగల గెటప్ మాత్రం అయితే సూపర్. డైలాగులు నెక్స్ట్ లెవెల్. ముఖ్యంగా అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్, ట్రైలర్ తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అయితే సూపర్గా అంటే సూపర్గా ఉండదు. మెయిన్గా అయితే ట్రైలర్లో మాత్రం అయితే మనకు చూపించిన చివరిలో చూపిస్తారు మదర్ సెంటిమెంట్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. మనకు కాకపోతే ట్రైలర్లో మనకు చిన్నగానే చూపించారు మదర్ సెంటిమెంట్, కాకపోతే సినిమాల్లో ఎక్కువగానే ఉంటుంది. సార్ మదర్ సెంటిమెంట్తోనే సినిమా కానీ ఫుల్ లెంత్గా సాగుతున్నట్లుగా అయితే తెలుస్తుంది. మనకు స్టోరీ వచ్చేసరికి ఏ విధంగా ఉంటే మహేష్ బాబు గారు వ్యూవర్స్గా తిరుగుతున్న సమయంలోనే వాళ్ళ మదర్ని మహేష్ బాబుని ఎట్లా హ్యాండిల్ చేసింది అనేది చూపించబోతున్నట్టు అయితే తెలుస్తుంది. మెయిన్ కాన్సెప్ట్ అయితే మదర్ సెంటిమెంట్, మదర్ను మహేష్ బాబుని ఎలా హ్యాండిల్ చేసింది, ఎలా మలిపి తిప్పిందనే ఉండబోతున్నట్టు అయితే తెలుస్తుంది. ట్రైలర్లో మాత్రం అయితే చూపించడం జరిగింది. మరి ట్రైలర్లో కొంచెమే చూపించారు. సినిమాలో ఏ రేంజ్లో ఉంటుంది, ఎలా ఉంటుందో మన సినిమా రిలీజ్ అయినప్పుడు తెలుస్తుంది. ముఖ్యంగా మాత్రం అయితే శ్రీలీల గెటప్ మాత్రమైతే ఓకే ఉంది. కొన్ని డైలాగులు కూడా చెప్పడం జరిగింది, పర్వాలేదు బాగానే ఉంది. శ్రీలీల యాక్టింగ్ కూడా కొన్ని జగపత్ బాబు గారు కానీ, అదేవిధంగా రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ కానీ, ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ కానీ, రావు రమేష్ గారి క్యారెక్టర్ కానీ, అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ కానీ అయితే బాగానే చూపించారు. ట్రైలర్ లో ఉన్నంతసేపు అయినా వీళ్ళకి బాగానే ఉంది స్పేస్ మాత్రం అయితే. మనకు ట్రైలర్ లో మొత్తాన్ని ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం అయితే మహేష్ బాబు గారు యొక్క ఊర మాస్ను చూపించడం జరిగింది. మహేష్ బాబు యొక్క యాక్షన్ సీన్స్ ను చూపించడం జరిగింది. అదే విధంగా మహేష్ బాబు గారి యొక్క కామెడీ టైమింగ్ చూపించడం జరిగింది. మన ట్రైలర్ చివరిలో మదర్ సెంటిమెంట్ కూడా చూపించడం జరిగింది. మొత్తం మీద అయితే ట్రైలర్లో చూసుకుంటే మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అటు సెంటిమెంట్తో పాటు, కామెడీతో పాటు, యాక్షన్తో పాటు రొమాన్స్ కూడా చూపించడం ప్రయత్నం చేశాడు ట్రైలర్లో మాత్రం అయితే. ట్రైలర్లో ఈ రేంజ్లో ఉంటుందంటే సినిమా ఇంకే రేంజ్లో ఉంటుందో చూడాలి. నాకు మెయిన్గా అంటే డైలాగులు మాత్రం అయితే పిచ్చగా నచ్చినాయి. అదేవిధంగా మన మహేష్ బాబు గారి యాక్టింగ్ మాత్రం అయితే అబ్బాబా, ట్రైలర్ దగ్గర యాక్టింగ్ మాత్రం అయితే చాలా రోజుల తర్వాత మహేష్ బాబు గారు ఈ యాంగిల్లో చూస్తున్నట్టు. అప్పుడు ఎప్పుడు వచ్చిన కలేజా సినిమాలో ఎలా ఉంది యాక్టింగ్, అదే యాక్టింగ్ గుంటూరు కారంలో ఉంది. అబ్బా సూపర్ అంటే సూపర్గా నచ్చింది నాకు మాత్రం అయితే. యాక్టింగ్ పరంగా అయితే మహేష్ బాబు గారు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. మొత్తం మీదుగా ఈ సినిమా మాత్రం అయితే జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండంగా అయితే రిలీజ్ అవుతుంది. అదే రోజున కూడా మరి తేజ సజ్జా గారి హనుమాన్ మూవీ కూడా రిలీజ్ అవుతుంది. తేజ సజ్జా గారికి థియేటర్ దక్కకపోవచ్చు, కానీ గుంటూరు కారానికి మాత్రం అయితే థియేటర్ ప్రీమియర్ షోస్ కూడా దక్కే అవకాశం ఎక్కువగానే ఉంటుంది. మ్యాక్సిమం అయితే అన్ని థియేటర్లో గుంటూరు కారం పడే అవకాశం ఉంది. మరి ఆ రోజు మరి గుంటూరు కారం ఏ రేంజ్లో థియేటర్లు బద్దలు కొడతాడో వెయిట్ చేయాల్సిందే.
చూడాల్సింది. ఆ రోజు సినిమా చూసిన తర్వాత రివ్యూ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంది సినిమా అనేది మనం ఆ రోజు రివ్యూలో తెలుసుకుందాం. మొత్తం మీది అయితే ట్రైలర్ మాత్రం అయితే సూపర్గా అంటే సూపర్గా ఉంది. నాకు మాత్రం పిచ్చగా నచ్చింది. సినిమా కోసం అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను నేను మాత్రం అయితే. మీకు ఇంతవరకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.